వర్షాలు కొంచెం తక్కువ అయ్యే వరకు అందరు రైతులు మిర్చి తోట వేద్దామనేసి అందరూ ఉండే, మళ్ళీ బ్యాక్ వాటర్స్ వచ్చినాయి. ఈ అన్ని 4-5 ఎకరాలు అందరు రైతులు నాటినారు, అంతా మొత్తం మునిగిపోయినాయి. అన్ని తోటలు అన్ని చేనులు మొత్తం నష్టం అయిపోయినాయి. దానివల్ల ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కొంచెం నష్టపరిహారం ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అలా రాసుకొని పోవుడు, అచ్చుడు, ఏమిటో సార్లు అచ్చుడు, ఆఫీసర్లు వచ్చి చూసుడు, అన్ని వార్తలు చూసి మళ్ళీ అచ్చుడు రాసుకుని పోవుడు. కానీ ఇప్పటి వరకు రైతులకి ఏ డబ్బులు కానీ ఏ నష్టపరిహారం ఇవ్వడం లేదు. ఇవన్నీ ఇక్కడ నుంచి అంటే మామూలుగా ఒక అంటే తాడిపల్లి, ఇది గంగా తీరాన మొత్తం ఊర్లు ఉన్నాయి. గొండాయిపేట, తుమ్మిడేటి, రేణువేలి, జనగాం ఇలాంటి ఊర్లు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని వర్షాలు తక్కువ అయ్యే వరకు ఇవన్నీ అంటే తక్కువ అయ్యే వరకు మా మిర్చి తోట వేయలేదు. ఇప్పుడు కొంచెం తక్కువ అయ్యే వరకు మిర్చి తోటలు వేసే వరకు మొత్తం ఈ బ్యాక్ వాటర్ వచ్చేసినాయి. దానివలన కొంచెం రైతులు కొంచెం నష్టంలో ఉన్నారు. కొంచెం దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నది ఏంటంటే కొంచెం నష్టపరిహారం ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం. సార్, మనము వర్షాలు పడుతుండే సార్, వర్షాలు పడే వరకు బాగా వర్షాలు ఉండే, అందుకోసం అప్పటికి పెట్టలే. వర్షాలు తగ్గినప్పుడు పెట్టినాం. ఇప్పటికి లేదన్నా కూడా దాదాపు 15 రోజులు అవుతున్నది మిర్చి తోట పెట్టి డౌరలు కొట్టి. కొందరు మనము ఇప్పుడు గడ్డి కూడా తీసినాం. ఒక 2 సార్లు మన డిఏపి యూరియా కొట్టినాం, పై మందు కొట్టినాం ఇట్లా ఒకసారి. అయితే ఇప్పుడు వచ్చి ఈ వర్షాలు వచ్చి మన గంగా మన డ్యామ్ నీళ్ళు వచ్చి మా మొత్తం మిర్చి తోటలు మునిగిపోయినాయి సార్. అయితే లేదన్నా కూడా మనకు ఇంతకుముందు నీరు కూడా 2 సార్లు మునిగినాయి. ఎవరు వచ్చి చూసినా కూడా మనకు నష్టపరిహారం ఎవరు ఇవ్వలేరు ఇప్పటి వరకు. ఈ సంవత్సరం అన్నా మాకు ఒక నష్టపరిహారం దొరికితే మంచిగా అవుతుంది. ఎందుకంటే మనం సార్ కవలుకు పట్టినాం సార్. ఇప్పుడు నీరు కూడా కవలుకి పట్టిన 2 ఎకరాలు నాది ఉన్నది. ఇట్లా కొందరికి 3 ఎకరాలు ఉన్నాయి, కొందరి 4 ఎకరాలు ఉన్నాయి. కవలుకు పట్టినాం. మా కవలు కూడా వెళ్తలేదు సార్ సరిగా ఇప్పటి వరకు. 2 లక్షలు, 1.5 ఇట్లా మునుగుతున్నాం. మాకు కవలు పైసలు అని వెళ్తలేదు. అందుకోసం ఈ గవర్నమెంట్ మాకు ఏమైనా నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. మొత్తం సంవత్సరం పత్తి వేస్తాం, పత్తి వేసినా కూడా మునిగిపోతాయి. ఈ సంవత్సరం కూడా మిర్చి వేసినా కూడా మొత్తం మునిగిపోయినాయి. దీని వరకు మనకు పంటలు నష్టపరిహారం ఏం జరుగుతలేదు, న్యాయం కూడా జరుగుతలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.